భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాలు దాటి దాదాపు 3 సంవత్సరాలు మనం పూర్తి చేసిన సందర్భంగా అనేక రంగాల్లో వైఫల్యం చెందింది. ఈరోజు విద్యార్థులు రోడ్డు మీద వచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ అడుగుతూ ఉన్నారు. అది ఒకేపో రైతులు రుణాలు మాఫీ లేక వారి యొక్క ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి. ఈరోజు రైతుల పడుతున్న సమస్యలో ఇటు వారికి బీమా పథకాలు ఏదైతే ప్రధానమంత్రి గారు పెట్టడం జరిగిందో దాన్ని కూడా సరైనటువంటి రీతిలో అమలు పరచట్లేదు. ఈ అనేకమైనటువంటి రంగాల్లో టీచర్స్ ఒక సమస్యలు కానివ్వండి, ఈ సమస్యలన్నీ కూడా ఈరోజు ఒకేపు టీఆర్ఎస్ ప్రభుత్వం దాంట్లో వైఫల్యం చెందితే, ఇంకోవైపు స్థానికంగా ఈరోజు సింగరేణి విషయంలో కూడా గతంలో సింగరేణి ఒక కార్మికులు వల్ల కానీ ఈ యొక్క ప్రాంతంలో ప్రజల వల్ల కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడేటటువంటి మనం ఏర్పడుకున్నాం. దాని ఉద్యమంలో వీరి యొక్క పాత్ర చాలా పెద్దది. కానీ వాళ్ళ విషయంలో కూడా ఈరోజు మన కౌన్సిల్ కూడా మాట్లాడడం జరిగింది. ఆ సింగరేణి ప్రాంతంలో కూడా వారికి కావాల్సినటువంటి డిమాండ్స్ అయితే ఉన్నాయో, ముఖ్యంగా ఏదైతే డిపెండెంట్ ఉద్యోగాలు అయితే ఉన్నాయో దాని మీద 12 నెలల ఏదైతే మిగిలిపోయి ఉంటుందో దాన్ని వాళ్ళ వరకు నేను చూడను అని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దాన్ని కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. అనేకమైన సమస్యలు ఇక్కడ ఉన్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సంబంధించినటువంటి నిర్వాసితులకు ఇంకా వారికి రావాల్సినటువంటి కాంపన్సేషన్ విషయంలో కూడా ఇక్కడ ప్రజలకు ఆందోళన చేస్తూ ఉన్నారు. ఈ అన్ని రంగాల్లో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది. కాబట్టి ముఖ్యంగా 12% రిజర్వేషన్స్ ముస్లిమ్స్కు ఏదో ఇస్తూ ఉన్నారో ఒక మతం ఆధారంగా దాన్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈ యొక్క నిర్ణయం వెనుక కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఉందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. మీకు నిజంగా రిజర్వేషన్ ఇవ్వాలని మీకు ఉంటే మీరు అన్ని కులాల్లో అన్ని మతాల్లో కూడా వెనకబడుతున్న చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఆర్థికమైనటువంటి యొక్క ప్రాతిపత్యంతో వెనకబడిన వాళ్ళకు మీరు రిజర్వేషన్ ఇవ్వకండి. ఆ రిజర్వేషన్లు మతం ఆధారంగా ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. ఆ ఒక విషయం పైన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని కూడా నిర్మాణం చేస్తారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తుంది.